హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో అల్లు అర్జున్‌కి మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించింది. బట్ వాళ్ళ లాయర్స్ మటుకు ప్రత్యేకంగా వాదిస్తుంది ఏంటి అంటే హైకోర్టు తీర్పు వచ్చే వరకు వెయిట్ చేయమంటున్నారు. బట్ ఏం జరగబోతుంది? సస్పెన్స్‌గా ఉంది కాబట్టి ఇదే విషయం మీద చర్చించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. సో పూజారి గారు నమస్తే. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా చూడొచ్చంటారు ఈ కేసు? 2 సెక్షన్‌లకు కూడా నాన్ బెయిలబుల్. ఇంకొకటి ఒక్కసారిగా వచ్చేసి బెడ్‌రూమ్‌లోకొచ్చి అరెస్ట్ చేశారు. కోర్టుకు హాజరుపరిచారు. అండ్ క్యాష్ పిటిషన్ ఉంది. ఇప్పుడు 4:30కి. సో, అయన్నీ ఉన్నప్పటికి కూడా ఆయన్ని నాంపల్లి ఒక గాంధీ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం ఇమ్మీడియేట్‌గా నాంపల్లి కోర్టుకి తీసుకెళ్లారు. రిమాండ్ కూడా విధించేశారు. ఏ విధంగా చూడొచ్చంటారు ఈ మొత్తాన్ని? ఏ విధంగా చూడొచ్చు అంటే ఏంటంటే ఇప్పుడు హైకోర్టులో స్క్వాష్ పిటిషన్‌కి ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి. హ్మ్. సో, ఇక్కడ రిమాండ్ విధించక ముందు హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ ఆర్గ్యుమెంట్ జరిగితే దాంట్లో ఏమైనా గనుక స్టే వస్తే ఇక్కడ అరెస్ట్ ఆగిపోయేది. హ్మ్. సో, ఇక్కడ ఆల్రెడీ రిమాండ్ విధించేశారు కాబట్టి ఓకే. అక్కడ స్క్వాష్ పిటిషన్‌లో హైకోర్టు స్క్వాష్ చెప్పడానికి పిటిషన్‌లో లేదింకా? మనకు అరెస్ట్ ఆపనీకి లేదు ఇంకా. ఓకే. కాబట్టి అది రిమాండ్ విధించారు కాబట్టి జైలుకెళ్లాల్సిందే. అది ఫస్ట్ పాయింట్. హ్మ్. రెండోది ఏంటంటే మనకు దీంట్లో అరెస్ట్ పరంగా చూస్తే ఏంటంటే మనకు 105 సెక్షన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఇది. సో 105 బిఎన్ఎస్ ఏం చెప్తుంది అంటే ఏంటంటే ఇంటెన్షన్ టు కాజ్ డెత్ అన్నట్టు రెండు ఉంటాయి దాంట్లో. ఓకే. అంటే ఇంటెన్షనల్గా ఒక వ్యక్తి మరణానికి బాధ్యుడైతే వర్తిస్తుంది. హ్మ్. నాలెడ్జ్ ఉంటుంది బట్ ఇంటెన్షన్ ఉండదు. ఓకే. అంటే మనకు అక్కడ ఏదో జరుగుతా నాలెడ్జ్ ఉంటుంది కానీ చంపాలని ఇంటెన్షన్ ఉండదు. ఓకే. చంపాలను చనిపోతారని ఇంటెన్షన్ ఉండదు. సో ఈ రెండు ఏదున్నా 105 వర్తిస్తుంది. హ్మ్. సో 105లో ఏంటి అంటే మినిమం ద స్టార్టింగ్ పనిష్మెంట్ ఈజ్ 5 ఇయర్స్ ఉంటుంది. తర్వాత 10 ఇయర్స్ అబోవ్ ఉంది. మళ్ళీ లైఫ్ ఇంప్రెస్మెంట్ ఉంది. ఓకే. బేస్డ్ ఆన్ ద సర్కమ్స్టెన్సెస్. ఓకే. అక్కడ ఏం జరిగింది అన్న దాని మీద సర్కమ్స్టెన్సెస్ మీద ఉంది. హ్మ్. సో దీంట్లో ఈ పర్టికులర్ కేసుకు వచ్చరికి ఏమైందంటే 105లో నాలెడ్జ్ బట్ నో ఇంటెన్షన్. ఓకే. అంటే అల్లు అర్జున్ గారికి నాలెడ్జ్ ఉండి ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్తే అక్కడ తొక్కిసలాట జరిగే అవకాశం ఉండొచ్చు, లేకపోతే లాఠీ చార్జ్ జరిగే అవకాశం ఉండొచ్చు, ఏదో గొడవ జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఎందుకంటే ఒక క్లియర్‌గా స్టార్ హీరో ఇప్పుడే కదా. సంధ్యా థియేటర్ నుంచి కూడా మేనేజర్ మనకు ఒక లెటర్ రిలీజ్ చేశారు. మీరు చూసే ఉంటారు. మేము ఆల్రెడీ బందోబస్తు కోరాము. ఇక్కడ సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా బందోబస్తు ఇస్తేనే బావుంటుంది. సో, ఆయన తప్పు లేదు. మా యాజమాన్యం తప్పు లేదు అని క్లియర్‌గా ఇప్పుడు ఒక లెటర్ రిలీజ్ చేయడం కూడా మనం చూసాం. అవును, వాళ్ళు బందోబస్తు ఇంకొకటి ఎవరైతే చనిపోయారో సంధ్య వాళ్ళ హస్బెండ్ కూడా ఇప్పుడే ఒక మీడియా ముఖంగా మాట్లాడారు. అల్లు అర్జున్‌ది ఎటువంటి తప్పు లేదు. నా ఫ్యామిలీ సినిమాకి వెళ్దామంటే మేము వెళ్ళాము. ఆయనకి దీనికి సంబంధం లేదు. అసలు నేను కేసు కూడా కావాలంటే వెనక్కి తీసుకుంటాను. దీనికి ఆయనకి సంబంధం లేదని కూడా క్లియర్‌గా మాట్లాడుతున్నారు కదా! ఈ రెండే విధంగా చూడొచ్చు. ఇప్పుడు ఫస్ట్‌ది వచ్చేసి మనకు వాళ్ళు పర్మిషన్ పెట్టారు అనేది వాళ్ళు లెటర్ అయితే రిలీజ్ చేశారు. సో వాళ్ళు పర్మిషన్ ఎప్పుడు పెట్టారు, పర్మిషన్ ఇచ్చారా, ఇవ్వలేదా అనేది అయితే మనకు ఎవరికి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. వాళ్ళైతే మేము లెటర్ పెట్టాము, మాకు బందోబస్తు ఇమ్మని చెప్పి లెటర్ పెట్టాము అనేది మాత్రం ఉంది. హ్మ్. సో మరి వాళ్ళు లెటర్ ఎప్పుడు పెట్టారు, తక్కువ షార్ట్ టైంలో పెట్టారా, మరి ఎప్పుడు పెట్టారు, దానికి పర్మిషన్ ఇచ్చారా లేదా అనేది మన దగ్గర అయితే ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఎక్సెప్ట్ ఎఫ్ఐఆర్ మన దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదు. హ్మ్. హ్మ్. సో రెండోది వచ్చేసి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు బాధితుడు ఉన్నాడో లేకపోతే చనిపోయిన వ్యక్తి యొక్క భర్త అయితే ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ దాంట్లో చాలా అరెస్టులు జరిగినాయి. అవును. ఇప్పుడు దాంట్లో 11 ఇతను. మొత్తం అవును, దాంట్లో మొత్తం A17 వరకు ఉన్నారు. A70 వరకు ఉన్న దాంట్లో అల్లు అర్జున్ గారు A11 కింద ప్రకటించబడారు. దాంట్లో మోర్ దెన్ 50% అంటే ఒక 7-8 మంది అరెస్ట్ అయ్యారు దాంట్లో. సో వైల్ ద కేస్ ఈజ్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు హ్మ్. ఒక వ్యక్తి కోసం నేను విత్డ్రా చేసుకుంటా లేకపోతే నేను కాంప్రమైజ్ అయిపోతా అనేది చాలా కష్టం. హ్మ్. హ్మ్. అది కోర్టులో వెళ్ళి పిటిషన్ వేసుకోవాలి. ఓకే. ఆ కోర్టు కూడా అలో చేయొచ్చు, చేయకపోవచ్చు. హ్మ్. ఇప్పుడు అంటే జైల్లో ఉన్న వ్యక్తులకి హ్మ్. కాంప్రమైజ్ అనేది కోర్టులో వేయాలి. ఓకే. స్టేట్మెంట్ కాదు, పోలీసుల ముంగడ కాదు. ఓకే. ఎందుకంటే ఒకసారి జైలుకు పంపించిన తర్వాత పోలీసుల పాత్ర ఉండదు. ఓకే. అంటే ఇప్పుడు ఈ అరెస్టు ఈ రిమాండ్ ఇదంతా చూస్తుంటే 2 వైపులా ఆలోచించాల్సి వస్తుంది. ఒక పక్క రాజకీయ పరంగా ఆలోచించాల్సి వస్తుంది. ఇంకొక వైపు ఏదైతే ఒక 1 ఆర్ 2 ఇయర్స్ నుంచి ఒక వార్ అయితే నడుస్తుంది. ఆ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ అని ఒక వార్ నడుస్తుంది. నాకైతే తెలియదు. ఇంకొకటి వార్ ఇంకొకటి నడుస్తున్న విషయం నాకైతే ఇంకొకటి ఐడియా లేదు. ఏమైందంటే ఈ పుండు మీద కారం జల్లినట్టుంది ప్రతిదానికి కూడా. క్లియర్‌గా అర్థమైపోతుంది ఇక్కడ. ఆయన ఏదైతే ఇక్కడ మన పోలీస్ గ్రౌండ్స్‌లో ఫంక్షన్ జరిగిందో ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు కూడా సో గౌరవనీయ ముఖ్యమంత్రులు అని చెప్పేసి కొంత టైం తీసుకొని ఎప్పటికో పేరు మర్చిపోయి చెప్పిన విధంగా అనేది ఇంకొకసారి పేరు మర్చిపోడులే అనే విధంగా కూడా చాలామంది ట్వీట్ చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కూడా. అండ్ నిన్న ఎన్టీవీలో కూడా క్లియర్‌గా కేటీఆర్ గారు మాట్లాడారనమాట. ఎస్పెషల్లీ అదేదో పుష్ప కోసం ఇంటర్వ్యూ చేసినట్టుంది నిన్న ఆయన.
సో ఇవన్నీ పుండు మీద కారం జల్లి చివరికి మనోడు కొంప ముంచింది. పుష్పలో అరెస్ట్ అవ్వలేదు కానీ బయట అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది అనేది బయట వినపడుతుంది బాగా. ఎలా ఎలా చూడొచ్చు అసలు దీన్ని పొలిటికల్ గా? మనకు ఇప్పుడు ఈ కేసుని ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఏం గొడవలు ఉన్నాయనేది మనకైతే నాలెడ్జ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పొలిటికల్ గా ఎటు తీసుకుంటాను కూడా నాలెడ్జ్ లేదు. బీయింగ్ అతని మీద అడ్వకేట్ ప్రధానమైన ఆరోపణ పర్మిషన్ లేకుండా నేను వస్తున్నానని చెప్పకుండా వెళ్ళారనే కదా ఉండొచ్చు, ప్రధానమైన ఆరోపణ. అదే ఉండొచ్చు అది. ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు సడన్ గా ఇప్పుడు అక్కడ ఖాళీ జాగా లేదు. మొత్తం అది ఏంటంటే చాలా చిన్నది, ఎంత అంటే రైల్వే కట్టేసి బ్రిడ్జి కట్టేసి అదంతా చాలా క్రౌడెడ్ ప్లేస్ అది. సో అక్కడి ప్లేస్లల్లో నీకు ఎటైనా పారిపోతాను కూడా లేదు అది. సో ఈయన సడన్గా ఏమన్నా ప్రకటించి ఉండొచ్చు వస్తున్నా అని. లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టు చాలా ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఏంటంటే, నేను ఆల్రెడీ ప్రతి సినిమాకు చూస్తాను కూడా చెప్పారు. మరి దానికి సంబంధించిన కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే, భద్రతాపరమైన విషయం అయితే తీసుకోవాలని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది క్లియర్ గా మనకి ఇక్కడ చికట్పల్లి పిఎస్ కూడా కమిషనర్ పోలీస్ వాళ్ళు స్టాంప్ కూడా వేశారు. సంధ్యా థియేటర్ వాళ్ళు యాజమాన్యం క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. వి రిక్వెస్ట్ యూ టు అరేంజ్ టు ప్రొవైడ్ పోలీస్ బందోబస్త్ ఎట్ సంధ్యా 70 mm ఆర్టీసీ. డాక్యుమెంట్ అది. సో ఇది 2/12/24 2/12/24 2/12/24 అంటే బందోబస్తు 4th 5th 2 days కావాలి. రిలీజింగ్ ఆఫ్ పుష్ప 2 December 12 2nd కి ఇచ్చారు. అవును, సెకండ్ 12 ఇచ్చారు. 4th 5th 2 days బందోబస్తు కావాలి. ఎందుకంటే మరి దానిపైన వాళ్ళు పోలీసు వాళ్ళు రిప్లై ఇచ్చారా? మరి ఇస్తున్నాము, ఇవ్వడం లేదు, ఎంతమంది కావాలన్నది. వీళ్ళైతే అప్లికేషన్ పెట్టుకున్నారు. అవును, అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు లేదన్నది మరి అది బయట పెట్టాల్సింది పోలీసు వాళ్ళు, ఐదర్ సంధ్యా థియేటర్ వాళ్ళు. వీళ్ళ తరపు నుంచి అయితే ఒక లెటర్ ఇష్యూ చేశారు. అది ఓన్లీ అప్లికేషన్ స్టాంప్ వేసి ఇస్తారు. మీరు ఏ పోలీస్ స్టేషన్ పోయినా కూడా ఒక అప్లికేషన్ ఇస్తే డెఫినెట్లీ ఒక స్టాంప్ వేసి ఇస్తారు. దానిపైన ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవచ్చు, లేదా వాళ్ళు చూసుకుని యాక్షన్ తీసుకోవచ్చు. ఓకే, అంటే రెండు రకాలుగా చూస్తున్నారండి. అంటే దీన్ని పొలిటికల్గా కూడా చూస్తున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి, ఇంకొకసారి పేరు మర్చిపోడు. సబితా ఇంద్రారెడ్డి గారి కొడుకు కార్తిక్ రెడ్డి కూడా ఒక ట్వీట్ చేశారు ఇప్పుడే. ఎక్కడ దీన్ని అంటే పొలిటికల్గా తిప్పుతున్నారు ఒక పక్క, ఒకవైపు ఇంకొక రకంగా కూడా చూపిస్తున్నారు. ఇప్పుడు ఎవరు ఏ వైపు తిప్పినా, అది పొలిటికల్ తిప్పినా, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా, ఇంకా ఏ గొడవలు ఉన్నా, బీయింగ్ అడ్వకేట్ నేను చెప్పగలిగేది ఏంటంటే, అరెస్ట్ చేయడానికి సెక్షన్ వర్తిస్తుందా అంతవరకు మనం చెప్పగలుగుతాం. ఓకే, సో ద సెక్షన్ ఈజ్ వెరీ క్లియర్ దట్ 105. ఎన్ని సంవత్సరాలు అంటే ఒక పక్కన కనపడుతుంది. అండ్ మీరు చెప్పే ప్రకారం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు జీవితాంతం కూడా వేసే అవకాశం ఉంటది. బేస్డ్ ఆన్ ద ట్రయల్ జరిగే విధానాన్ని బట్టి 5 years నుంచి జీవితాంతం శిక్ష చేసే అవకాశం కూడా ఉంటుంది అల్లు అర్జున్కి. అవును, ఉంటుంది. సో బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? బెయిల్ డెఫినెట్లీ వస్తుంది. బెయిల్ రాకుండా ఏమి ఉండదు. మాక్సిమం ఇప్పుడు రిమాండ్ అయ్యారు కాబట్టి నాకు తెలిసి ఒక 7 days నుంచి 10 days మధ్యలో బెయిల్ వస్తుంది. బెయిల్ ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అది సో ఓవరాల్ బెయిల్ వస్తుంది. 7 days నుంచి 10 days మధ్యలో వచ్చేది. సో ఇప్పుడు ఈ మెజిస్ట్రేట్ ఆల్రెడీ ఇచ్చేసింది కాబట్టి, సో హైకోర్టులో మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఎందుకంటే అల్లు అర్జున్ తరపు లాయర్ నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి కోరుకుంటుంది అదే. సో 4:30కి ఇప్పుడు ఉంది కాబట్టి అది వచ్చే వరకు, ఆ తీర్పు వచ్చే వరకు వెయిట్ చేయాలి. అట్లా ఆపలేము, రిమాండ్కి పంపొద్దు. ఇప్పుడు అట్లా ఆపలేము. ఇప్పుడు మెజిస్ట్రేట్ 5 o'clock వరకు ఉంటారు. హైకోర్టులో తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. ఇప్పుడు హైకోర్టులో తీర్పు 7 o'clock వరకు వస్తుంది, ఆగమంటే ఆగుతారా? ఆగరు కదా. అకార్డింగ్ టు వాళ్ళకి చట్ట ప్రకారం ఏంది, వాళ్ళకి రిమాండ్ రిపోర్ట్ వస్తుంది మెజిస్ట్రేట్ గారి దగ్గరికి. అకార్డింగ్ టు ద లా రిమాండ్ చేస్తున్నారు లేదా అని దాన్ని రిజెక్షన్ చేయాలన్నా, యాక్సెప్ట్ చేయాలన్నా అనే అధికారం మెజిస్ట్రేట్కి ఉంటుంది. అకార్డింగ్ టు లా ఉన్న ప్రొసీజర్ ప్రకారం మొత్తం చెక్ చేస్తారు. ఉన్న తర్వాత రిమాండ్ పంపించేస్తారు. అంటే యాజ్ ఏ అడ్వకేట్గా చెప్పండి, ఈ కథ అనేది గంటకు ఒక ట్విస్ట్, ఒక మలుపు తిరుగుతుంది. అంటే 12కి అక్కడికి వెళ్ళటం, 12:50 బెడ్రూమ్ లోకి వెళ్ళటం, 12:20కి అరెస్ట్ చేయటం, వెళ్ళటం, మళ్ళీ థియేటర్ వాళ్ళు రిలీజ్ చేయడం లెటర్, మేము పర్మిషన్ కోరాము, బందోబస్తు కావాలని. యాక్చువల్ గా తన మీద ఉన్న ఆరోపణే వితౌట్ ఇన్ఫర్మేషన్ పోలీసులకు వచ్చేసాడు, తొక్కిస్లాట్లో వీళ్ళు చనిపోయారు. ఇదే తన మీద ప్రధానమైన ఆరోపణ. లేదు మేము ఆల్రెడీ ఇచ్చేసాం. మళ్ళీ ట్విస్ట్ ఇంకొకటి, మళ్ళీ చూస్తే ఎవరైతే చనిపోయిన భర్త, అతను తప్పు లేదు, మేము ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాము, ఆ తొక్కిస్లాట్లో చనిపోయింది, అతను తప్పు లేదు, నేను కేసు కావాలంటే తీసేసుకుంటాను వెనక్కి, ఇదొకటి ట్విస్ట్. మళ్ళీ ఇక్కడ హైకోర్టులో జరిగేలోపు మళ్ళీ ఇక్కడ మెజిస్ట్రేట్ ముందు రిమాండ్కి పంపించాలని, వీళ్ళు ఇక్కడికి కోరాలని. ఇదంతా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఇది సామాన్య వ్యక్తికి ఇదంతా ఒక రకంగా ఉంటుందని. చట్టం ప్రకారం ఏముంటది, ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలనుకుంటే ఇంటికి వెళ్తారు. అరెస్ట్ చేయాలంటే ఆ పర్సన్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వస్తారు. పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్ నుంచి కోర్టుకు తీసుకెళ్తారు.
కోర్టులో జడ్జి డిసైడ్ని బట్టి జైలుకు పంపించేస్తారు. ఇదంతా ఒక ప్రాసెస్. ఉమ్, సో అల్లు అర్జున్ని మార్నింగ్ ఇంట్లో అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో గాంధీ ఆసుపత్రిలో ప్రొడ్యూస్ చేశారు. దాని తర్వాత కట్ చేస్తే కోర్టులో నాపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. దాని తర్వాత రిమాండ్కి పంపిస్తే సెంట్రల్ కూడా జైలుకు పంపించేస్తారు. ఇదంతా ప్రాసెసే. ఓకే. దీని ప్రాసెస్ అని ఏముంటుందంటే ఒక అరెస్ట్ అయిన వ్యక్తిని కాపాడుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు ఎక్కడైనా కూడా. అదొక కామన్ లాజిక్ అది. ఓకే. అది మా ఇంట్లో అరెస్ట్ అయినా, మీ ఇంట్లో అరెస్ట్ అయినా, ఎవరి ఇంట్లో అరెస్ట్ అయినా కూడా అరెస్ట్ అయిన వ్యక్తిని కాపాడటానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి. సో జరిగే క్రమంలో ఏముంటుందంటే సోషల్ నుంచి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి అంత అల్లు అర్జున్ లాంటి అంటే ఇప్పుడు ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ కాబట్టి ఆయన ఏమన్నా నేను విత్డ్రా చేసుకుంటానే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మా తప్పేం లేదు అని చెప్పుకోవడానికి సంధ్యా థియేటర్ వాళ్ళు రిలీజ్ చేసి ఉండొచ్చు, లేదా పబ్లిక్కి ఒక ఒపీనియన్ పంపించాలి కాబట్టి మా తప్పేం లేదని ఎవరికాలు చెప్పి ఉండొచ్చు. అదొక వర్షన్ అది. తర్వాత ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తికి ఏదైనా సరే కోర్టులో మనకు ఎమర్జెన్సీ పిటిషన్ వేసుకునే అధికారం ప్రతి వ్యక్తికి ఉంటుంది. సో ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి పోలీసు వాళ్ళు ఇంటికి వెళ్ళారో దాన్ని ఇమీడియట్లీ హైకోర్టులో మనం స్క్వాష్ చేసుకోవచ్చు. ఎనీ పర్సన్, నాట్ ఓన్లీ అల్లు అర్జున్. ఇప్పుడు సామాన్య వ్యక్తి అరెస్ట్ అయినా కూడా ఇమీడియట్లీ పోయి వానికి మనం హైకోర్టులో స్క్వాష్ చేసుకోవచ్చు. దాన్ని మనం లంచ్ మోషన్ అంటాం. లంచ్ మోషన్ అంటే ఏంటి అంటే నేను ఇప్పుడు పిటిషన్ వేస్తున్నా, నాకు ఇప్పుడే వినండి, ఇని ఏదో ఒక ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి మనం స్క్వాష్ చేసుకోవచ్చు. సో అక్కడ హైకోర్టులో వాళ్ళు స్క్వాష్ చేసేసుకున్నారు. ఏమని? అరెస్ట్ అయింది కాబట్టి అరెస్ట్ కాకుండా కాపాడాలని. ఆ ప్రయత్నాలు అక్కడ జరుగుతూనే ఉంటాయి. పోలీసులు చేసే ప్రయత్నాలు పోలీసులు చేస్తూనే ఉంటారు. సమాజం కోసం ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ మా తప్పేం లేదనో ఈ తప్పు జరగలేదనో వాళ్ళంతా చేస్తూనే ఉంటారు. అది దీన్ని మనం ఎవరికి వాళ్ళు కలగలిపి చూస్తాం తప్ప ఇదంతా చూస్తుంటే చట్టం ముందు ఎంత వాళ్ళైనా సమానులే. నేను కొన్ని వందల సందర్భాలలో చెప్పిన, నేను అందరు నా మీద దాడి ఏం చేస్తారంటే అందరూ ఏంటంటే చట్టం అనేది ఈ దేశంలో అందరికి ఒకటే పుస్తకం ఉంటది. ఆ పుస్తకం ప్రకారమే అందరు నడుచుకోవాలా. అది నేనైనా సరే, సీఎం అయినా, పిఎం అయినా, ఒక సామాన్య వ్యక్తి అయినా సరే, ఒక మరుమూల గ్రామంలో నివసించే సామాన్య వ్యక్తి అయినా కూడా చట్టం అనేది సమానంగా వర్తిస్తుంది. అందరు ఏం ఫీల్ అవుతారు? చట్టం అనేది డబ్బున్నోళ్ళకి ఒకలాగా ఉంటది, జడ్జిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, లేకపోతే అది చేయగలుగుతారు, కొనుక్కుంటారు. ఇప్పుడు కొనుక్కుంటే మరి ఇప్పుడు వాళ్ళ దగ్గర పైసలు లేవా, కాంటాక్ట్స్ లేవా? అది చెప్పండి. అట్లా ఉండదు. అది చట్టంలో రాసిన దాని ప్రకారం ప్రతి ఒక్కరు ఫాలో కావాల్సింది. అది ఎవరైనా ఫాలో కావాల్సిందే. ఫాలో కాకపోతే అకార్డింగ్ టు లా చేసేస్తారు. దీన్ని సందర్భంగా సామాన్య జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చట్టాల మీద అవగాహన పెంచుకోవాలి తప్ప దాన్ని చట్టం అందరికి చుట్టమానో లేకపోతే ఇట్లాంటి ఏముండవు. చట్ట ప్రకారం ఎవరన్నా అరెస్ట్ చేసేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వరరావు గారు.